వెయిట్ చేసేది సమ్మర్ లో మామిడి పళ్ళు కోసం. మన ఆడియన్స్ వీక్ అంతా వెయిట్ చేసేది కిసిక్ టాక్స్ కోసం. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ బిగిన్ కిసిక్ టాక్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే, మీరు యాక్టర్ ని చూసుంటారు, డైరెక్టర్ ని చూసుంటారు, కానీ ఈ రోజు మనకి రాబోతున్న సెలబ్రిటీ మాత్రం యాక్టర్ కమ్ డైరెక్టర్. ఎవరైనా ఇక్కడ ఉన్న హీరోస్ తో హిట్ కొడతారు, ఈయన ఎక్కడో ఉన్న హీరోస్ ని తీసుకొచ్చి ఇక్కడ హిట్ కొడతారు. ఆయన ఎవరో కాదు, వెంకీ అట్లూరి గారు. హాయ్ సార్. మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడడం నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. మీరు తొలి ప్రేమ సినిమా తీశారు కదా, అందులో మన వరుణ్ తేజ్ గారు హీరోగా చేశారు. అందులో హీరోయిన్ పేరు వర్ష సార్. నా పేరే ఏం చేద్దామంటావు మరి? మరి నేను మీ ముందున్నాను, నాతో ఏ సినిమా తీస్తారు సార్? ఏమనుకోలేదండి. ఇప్పుడు అనుకోండి సార్. చూడండి, ఇటు చూస్తే సమంతలా ఉంటా, ఇటు చూస్తే రష్మిక మందానాలా ఉంటా, ఇటు చూస్తే ఎలా ఉన్నాను సార్ నేను? అంటే మీ స్థాయి హీరోని ఎవరన్నా పట్టుకున్నప్పుడు డెఫినెట్ గా మీతో పని చేస్తాను. నాలాంటి వాళ్ళతో చేయాలంటే మీరు ఎలాంటి హీరోని ఊహించుకుంటారు సార్? ఇంకా పుట్టలేదండి పుట్టిన తర్వాత చేస్తాను. అయితే ఆయన పుట్టి ఆయన పెద్ద అయ్యేటప్పుడు నేను పోతా అలా అని చెప్పట్లేదు. అంటే మీ మనసులో ఉంది అదే కదా సార్? అదే లేదండి. మీ లైఫ్ లో తొలి ప్రేమ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు దీనికి. మీరు ప్రేమకి ఇంపార్టెంట్ ఇవ్వలేదా సార్? ఎప్పుడన్నా అలా వస్తూ ఉంటది కానీ నేను అంత ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇవ్వలేదు. ఐ జస్ట్ మూవ్ ఆన్ సో క్విక్లీ. సో అందుకని పెద్దగా తొలి ప్రేమ అంటే ఏమంటారు, నా సినిమానే అని చెప్పాలి. సార్, మీరు సూపర్ సక్సెస్ రైటర్ కమ్ డైరెక్టర్. ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి, రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? సజెషన్ అంటూ ఏమేమో, బట్ కీప్ రైటింగ్. అంటే ఎంత ఎక్కువ రాస్తే అంత సీజనింగ్ అవుతుంది. ఇట్స్ జస్ట్ లైక్ ప్రాక్టీస్. ఇప్పుడు క్రికెటర్ వచ్చేసి నెట్ ప్రాక్టీస్ అలా చేస్తూ ఉంటారు, అలాగే రైటర్ అనేవాడు కూడా ఎప్పుడు హీ హ్యాస్ టు కీప్ రైటింగ్. అలా రాస్తున్న కొద్దీ యుల్ మెచ్యూర్ మోర్ యాజ్ అ రైటర్. డైరెక్టర్కి అయితే మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు సార్? అందరినీ కలుపుకుని పోవాలి. ఇప్పుడు వచ్చే వాళ్ళకి అందరినీ కలుపుకుని పోవాలి. అంటే ఇప్పుడు రేపు మనం ఒకటి రాసుకున్న తర్వాత ఇది చాలా బాగుందని మనం సెట్కి వెళ్తాం. బట్ సెట్కి వెళ్ళే ముందు రీప్రొడక్షన్ ప్రాసెస్లో రకరకాల అడ్వైజెస్ వస్తాయి. ఒక్కోసారి మనకు కోపం వస్తుంది, ఏంటి ఇలా చెప్తున్నారని. ఆ మూమెంట్లో వచ్చేసి మనకు వాళ్ళు చెప్తున్న దాని మీద కోపం వచ్చినా సరే ఒకసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచిస్తే ఎండ్ ఆఫ్ ది డే సినిమా సక్సెస్ అయినప్పుడే మనం అందరం ఇంకా యూనో వి విల్ బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ₹1 ఎక్కువ సంపాదించుకుంటాం. ఎవరు వచ్చేసి ఒక అడ్వైజ్ నీ చెడు కోసం చెప్పరు, మంచి కోసమే చెప్తారు. సో యాజ్ అ డైరెక్టర్ యూ హ్యావ్ టు pick the right advices, right suggestions before you go onto the set. 60% of the work will be done before going to the shoot. Actual shoot వచ్చేసి 20%. మిగతా 20% again it's post production. So ఈ మూడింటిని కరెక్ట్ గా కలుపుకొని వెళ్ళాలి, అందరి సజెషన్స్ తీసుకోవాలి and you know టేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్. నాకు ఒక డౌట్ ఉంది సార్. కృష్ణానగర్ నుంచి జూబ్లీ హిల్స్ కి చేంజ్ అవ్వాలి అంటే ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ క్రాఫ్ట్. కృష్ణానగర్ నుంచి జూబ్లీ హిల్స్ కి నాకు తెలిసి అందరూ అనుకుంటారు కృష్ణానగర్ అంటే అది వచ్చేసి అదొక యాక్టర్స్ కి ఉండే ఒక స్లమ్, జూబ్లీ హిల్స్ అంటే ఒక అందం ద్రాక్ష. అలాంటిది ఏం లేదు. జూబ్లీ హిల్స్ లో కూడా మీరు ఉండాలనుకుంటే 5,000-10,000 డిఫరెన్స్ ఉంటుంది, అంతకు మించి ఉండదు. మేబీ రూమ్ సైజెస్ కొంచెం పెద్దగా ఉండొచ్చు. అంటే బేసిక్ గా ఏంటి సార్, పేర్లో అవ్వచ్చు, వర్క్ లో అవ్వచ్చు, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి రావడానికి చాలా టైం పడుతుంది. మారాలి. నన్ను తొక్కేస్తున్నారు నేను అని ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉన్నంతకాలం కృష్ణానగర్ నుంచి దాటి జూబ్లీహిల్స్కి అలా కొండెక్కుతున్నప్పుడు ప్రతిసారి ఐ డోంట్ బిలాంగ్ హియర్ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఓవర్ థింకింగ్ ఉండకూడదు. ఎస్, ఇక్కడ వచ్చేసి ఎవరిని తొక్కరు. ఐ కెన్ టెల్ యూ యాక్టర్స్ హూ క్లిక్డ్ ఆఫ్టర్ 50. మురళీ గౌడ్ గారు ఆయన వచ్చేసి మామూలుగా ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిటైర్ అయిన తర్వాత అప్పుడు క్లిక్ అయ్యారు. కొండవలస గారు ఉండేవారు, ఆయన 60 ఏళ్ళు క్లిక్ అయ్యాడు. సో ఎక్కడ వచ్చేసి ఒక చిన్న ఇన్సెక్యూరిటీ, నేను చేయలేనేమో, అక్కడికి వెళ్తే వచ్చేసి రికమెండేషన్స్ వర్కౌట్ అవుతాయేమో. వెన్ యూ కమ్ టు అన్ ఆడిషన్ దట్ వే, అది ఆడిషన్లో కూడా చూపిస్తారు. ఆడిషన్లో కూడా అదే ఇన్సెక్యూరిటీ కనబడుతుంది. ఆడిషన్లో ఇన్సెక్యూరిటీ కనబడినప్పుడు మాకు భయం మీద అక్కడ వచ్చే సెట్ మీద టైం వేస్ట్ చేస్తారేమో అని. సో మీరు రికమెండేషన్ అంటే నాకు ఒకటి వచ్చింది సార్. బేసిక్గా ఏంటంటే ఈ ఇండస్ట్రీలో రికమెండేషన్ ఉంటే తొందరగా ఆఫర్స్ వస్తాయి అనేది ఎంత నిజం సార్? నాట్ రియలీ. యూ గెట్ అన్ అపాయింట్మెంట్.
అది రియల్ కాదంటారు? నాకు రికమెండేషన్ వల్ల సిఫార్సుల వల్ల ఉద్యోగాలు వస్తాయి. ఒకవేళ మీకు పలానా మనిషి తెలుసు, ఒకసారి చూడండి, వాళ్ళని పంపుతాను అంటే చూస్తాం, వాళ్ళు బాగా చేయకపోతే మాత్రం తీసుకోం. అపాయింట్మెంట్ వరకు సిఫార్సు హెల్ప్ అవుతుంది. యూ కాంట్ బికమ్ అ డైరెక్టర్ బై రికమెండేషన్, యూ కాంట్ బికమ్ అన్ యాక్టర్ బై రికమెండేషన్. సో ఇంకా టాలెంటే కదండి. బట్ యా, ఒకవేళ వచ్చేసి ఇఫ్ యూఆర్ ఇన్ అ క్యూ, ఒక 10 మంది ఉన్నారు, 10వ వాడు వచ్చేసి నాకు డైరెక్టర్ తెలుసు, ప్రొడ్యూసర్ తెలుసు అంటే వాడు టోకెన్ నెంబర్ 1 అవుతుందేమో కానీ కన్ఫర్మ్ అవుతుంది. సార్ బేసిక్గా ఏంటంటే చాలా మంది ఆర్టిస్టులు ఛాన్సెస్ రాక ఆడిషన్ ఇచ్చి డిసప్పాయింట్ అయ్యి ఆగిపోయే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? దట్స్ దేర్ చాయిస్. నేను ఇండస్ట్రీకి 2006లో వచ్చాను. 17లో నేను డైరెక్షన్ స్టార్ట్ చేశాను, 18లో రిలీజ్ అయింది. మీకు బేసిక్గా మేబీ ఫ్రమ్ 18 తొలి ప్రేమ రిలీజ్ అయిన దగ్గర నుంచే తెలుసు. బట్ దాని ముందు ఒక 12 years. సో ఇక్కడ పేషెన్స్ కావాలి, ఆ పర్సీవరెన్స్ ఉండాలి. ఏంటి కొన్ని రోజులు వచ్చేసి ఫోన్ ఊరికే అలా చూస్తూ ఉంటాం. దేర్ విల్ బీ ఫ్రెండ్స్, దే యూస్ టు బీ ఫ్రెండ్స్ హూ యూస్ టు టీస్ మీ. ఇలా ఫోన్ చేసి ఆపర్చునిటీ వచ్చింది, ఓకే కెన్ యూ కమ్ టు మై ఆఫీస్ అంటే ఎక్కడైనా అంటే దెన్ దే యూస్ టు లాఫ్, జస్ట్ అ ప్రాంక్. బట్ ఫైనలీ వెన్ ద ఫోన్ స్టార్టెడ్ రింగింగ్ ఫర్ మీనింగ్ఫుల్ ఆఫర్స్తోను ఏదో రింగ్ అవుతున్న దగ్గర నుంచి ఎస్ వీ మేడ్ ఇట్. అండ్ అలాగని చెప్పేసి వీ కాంట్ ఈవెన్ రిలాక్స్. మా ఫేట్ వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే మారుతూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ గ్రౌండెడ్ ఆల్సో. ఇప్పుడు నా దగ్గర పేషెన్స్ లేదు అని నేను డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతే అది నేను ఎవరి మీద బ్లేమ్ చేయలేరు. అంటే చాలా మంది బేసిక్గా ఏంటి మాకు ఆఫర్స్ రావట్లేదు అని డిసప్పాయింట్ అయిపోతూ అవుతారు. 100%. డిసప్పాయింట్మెంట్ షుడ్ నాట్ లీడ్ టు అనదర్ డెసిషన్ వేర్ యూ గో బ్యాక్. ఐ అగ్రీ. చాలా మందికి వచ్చేసి ఫ్యామిలీ కష్టాలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. దే హ్యావ్ టు సరెండర్ ఆ రెస్పాన్సిబిలిటీస్కి. ఐ రెస్పెక్ట్ దట్. బట్ ఇండస్ట్రీ ఇస్ లైక్ దట్. ఇట్స్ బ్రూటల్. యూ సాక్రిఫైస్, యూ విన్. సో ఓపిక మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం ఓపిక్గా ఉంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా మనకి టాలెంట్ ఉంటే వస్తుంది అంటారు. 100% వస్తుంది. సార్ ఒక ఆర్టిస్ట్ని మీరు ఆడిషన్ చూసినప్పుడు ఏం చూసి సెలెక్ట్ చేస్తారు? నేను రాసుకున్న క్యారెక్టర్కి వాళ్ళు సూట్ అవుతున్నారా లేదా. వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ కావచ్చు, బట్ నా పర్టికులర్ క్యారెక్టర్ కూడా సూట్ అవ్వకపోతే తీసుకుని నేను ఎవరికి న్యాయం చేయట్లేదు. సమ్ టైమ్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే కొన్ని ప్రెషర్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ యాక్టర్ వచ్చేసి చాలా క్రేజ్లో ఉన్నాడు, లెట్స్ హ్యావ్ హిమ్ ఇన్ మూవీ అనే ఒక ఇది వస్తుంది. అంటే మామూలుగా సజెషన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్, వీడిని పెట్టుకోరా, వీడు మంచి రైజింగ్ కమెడియన్ సంథింగ్ ఏదో చెప్తారు. బట్ ఐ డోంట్ హ్యావ్ అ క్యారెక్టర్ ఫర్ హిమ్. నేను ఆయన తీసుకుని ఆయన స్థాయికి నేను డైలాగ్ ఇవ్వక నా క్యారెక్టర్ పండుగ ఇద్దరికీ అన్యాయం చేసినట్టు. సో బేసిక్లీ ఆ క్యారెక్టర్కి ఆడిషన్ తర్వాత లేకపోతే వేరే సినిమా చూసి ఆర్టిస్ట్ని తీసుకోవటం జరిగినప్పుడు కూడా సూట్ అవుతారా లేదా. మీరు తీసిన మూవీస్లో మీ బెస్ట్ మూవీ ఏది సార్? ఎలా చెప్పను అంటే చెప్పాలి సార్, మీరు చెప్పాలి అనే కాదు. నాకు తొలి ప్రేమ లేకపోతే నాకు అసలు మామూలుగా ఐ వాజ్ నెవర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో తొలి ప్రేమ విల్ ఆల్వేస్ బీ మై ఫేవరెట్. అంటే ఇట్స్ లైక్ మై ఫస్ట్ బేబీ. ఇంకా దాని మీద ఉన్న ఎఫెక్షన్ నాకు తెలిసి. వెంకీ సార్కి తొలి ప్రేమ కాబట్టి ఫస్ట్ సినిమా తొలి ప్రేమ దాని మీదే ఉందని చెప్పారు వెంకీ సార్. అంటే ఆ సినిమా లేకపోతే నేను లేను కదా. సో అందుకని ఇంకా యాజ్ యూ ప్రోగ్రెస్ యువర్ క్రాఫ్ట్ గెట్స్ బెటర్. సార్ ఎమోషనల్ క్వశ్చన్ బాగా ఎక్కువ ఉంటుంది. లక్కీ భాస్కర్ వచ్చేసి టెక్నికల్గా వీ నో విల్ బీ గ్రోయింగ్ బై ఎవ్రీ ఫిల్మ్. బట్ తొలి ప్రేమ అనేది లేకపోతే ఇవన్నీ ఈ దారి అనేది ఉండేది కదా. అందుకని నాకు తొలి ప్రేమ అనేది ఇట్స్ మోర్ దాన్ వాట్ ఐ లైక్, ఇట్స్ లైక్ వాట్ ఐ రెస్పెక్ట్. సార్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా సార్, మాస్టారు మాస్టారు నా మనసుని గెలిచారు. మీ నవ్వు చాలా బాగుంది సార్. సార్ ఆ సాంగ్ అసలు ఆ మూవీలో పెద్ద హిట్. మీరు ఆ సాంగ్ వినగానే కూడా ఇంత హిట్ అవుతుందని అనుకున్నారు సార్? ఫస్ట్ కంపోజిషన్ 5 minutes అయిపోయింది కంపోజిషన్. అది 5 minutes అంతే. అప్పటికి నాకు జీవితం ఫస్ట్ టైం కలవటం కూడా వచ్చి కూర్చుని దేంతో స్టార్ట్ చేద్దాం అన్నాడు. మామూలుగా ఇలా సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, సరే కొంచెం లవ్ సాంగ్తో ఏమైనా స్టార్ట్ చేద్దాం బాగుంటుంది అని చెప్పేసి అలా మొదలెట్టాడు. ఒక ట్యూన్ ఇలా వెళ్తుంది, హుక్ లైన్ ఇలా వస్తుంది, ఇలా మాట్లాడేసుకున్నాడు అంతే. అక్కడికి అలా కంపోజ్ చేసేసాడు. ఐ థింక్ పల్లవి ఒకసారి ఒక 5 minutes, దాని తర్వాత మొత్తం పల్లవి చరణం రెండు కలిపి ఒక 20-25 minutesలో కంపోజ్ చేశాడు. 25 minutesలో అంత మంచి సాంగ్ వచ్చిందా? యాక్చువల్లీ కంపోజ్ చేశాడు, ఇమీడియట్గా లిరిక్స్కి ఇచ్చేసాం అంతా. ఇట్ వాజ్ ద క్వికెస్ట్ సాంగ్. ఇప్పటికీ కూడా చాలా మంది గర్ల్స్కి ఫేవరెట్ సాంగ్.
మీరు ధనుష్ గారితో మూవీ చేశారు కదా సార్, ఆయనతో ఏదైనా బెస్ట్ మూమెంట్ ఉంది అంటే ఆ మూవీలో ఏం చెప్తారు? నాకు ధనుష్ గారితో పనిచేసిన ప్రతి మూమెంట్ నాకు నిజంగా ఫేవరెట్. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తాను, ఐ ట్రీట్ హిమ్ లైక్ గురు. ఎందుకంటే ఈజ్ లైక్ అన్లిమిటెడ్ టాలెంట్. ఎందుకంటే తమిళ్లో మాస్టారు పాటకి యాక్చువల్గా లిరిక్స్ రాసిందే ఆయన. తమిళ్లో ఆల్మోస్ట్ మూడు పాటలకి లిరిక్స్ ఆయనే రాశారు, తెలుగుకి సంబంధం లేకుండా. అంటే ఇప్పుడు యూజువల్లీ ఏంటంటే ఒక పాట ఏదైనా ఇస్తే మనకు ట్రాన్స్లేషన్ ఉంటుంది, బట్ సర్ అండ్ వాతి వర్ నాట్ లైక్ దట్. తెలుగుకి కంప్లీట్ వేరేగా ఉంటుంది, తమిళ్కి వేరేగా ఉంటుంది. అసలు రెండు ఒక అనువాద పాటల్లాగా ఉండవు. అందుకే రెండు లాంగ్వేజెస్లో కూడా ద ఫిల్మ్ వాజ్ యాక్సెప్టెడ్ సో వెల్. అండ్ ధనుష్ గారు వచ్చేసి అది జాగ్రత్త తీసుకున్నారు. హీ రోట్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ తమిళ్ డైలాగ్స్. ఆయన డైలాగ్స్ వచ్చేసి ఇప్పుడు హీ యూస్ టు రీవిజిట్, హీ యూస్ టు రైట్, అలా చూసుకునేవారు ఆయన. సో నాకు దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ధనుష్ సార్, ఇట్ వాజ్ మై ఫస్ట్ బైలింగ్వల్. కొంచెం లో ఆన్ కాన్ఫిడెన్స్ అట్ దట్ టైమ్. సో ఆయన వల్ల నాకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరిగి, ఇట్ వాజ్ వెరీ స్పెషల్ వర్కింగ్ విత్ హిమ్. ధనుష్ గారికి మీరు ఏదైనా ఒక్క విషయం చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ, అంతే. లైక్ థ్యాంక్స్ ఫర్ సార్. ఎంతో కథ ఎంతో మంది దగ్గర తిరిగింది, బట్ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత సింగిల్ సిట్టింగ్లో ఓకే అయింది. ఒక 1 year లేట్గా స్టార్ట్ అవ్వాల్సిన ప్రాజెక్టు 1 year ముందు స్టార్ట్ అయింది. సో ప్రతి ఒక్కదానికి నేను వచ్చేసి ఆయనకి చాలా చాలా రుణపడి ఉన్నాను. అందులో హీరోయిన్ కూడా చాలా బాగా, మాకైతే చాలా ఇష్టం సార్. తనతో మీ వర్కింగ్ ఎట్లా అనిపించింది? ఇట్ వాజ్ నైస్. అంటే ఆ సాంగ్ అని కాదని మొత్తం మూవీ కూడా అప్పటికే యాక్చువల్లీ వై వి కాస్టెడ్ అప్పుడు భీమ్లా నాయక్ చేస్తా ఉంది అండ్ షీ వాజ్ లుకింగ్ గుడ్ అండ్ ఆల్. ధనుష్ గారు పక్కన వచ్చేసి ఒక టీచర్ కింద ఒక ఇది కింద వెన్ వి టెస్ట్ షూట్. మీరే సెలెక్ట్ చేశారా సార్ మూవీలో? వంశీ గారు సజెస్ట్ చేశారు. వంశీ గారు సజెస్ట్ చేయగానే నేను వచ్చి టెస్ట్ షూట్ చేయడం జరిగింది అండ్ షీ వాజ్ లుకింగ్ యాప్ట్. క్యారెక్టర్ బాగుంది అండ్ ధనుష్ గారితో హ్యాండ్ ఇన్ హ్యాండ్ యాక్ట్ చేసే ఒక మనిషి కావాలి అండ్ షీ సూటెడ్ ద బిల్. ఇది మాత్రం మీరు నిజం చెప్పాలి నేను అడుగుతుంటే. చెప్పండి. మీరు ఇన్ని మూవీస్ చేశారు, ఇందులో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సార్? ఫేవరెట్ అని చెప్పలేను కానీ ఇప్పుడు బేసిక్గా కీర్తి, వి బికెమ్ గుడ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఐ కాంట్ సీ కీర్తి లైక్ ఒక హీరోయిన్, నేను డైరెక్టర్, వి ఫ్రెండ్స్. చూసారా, వెంకీ సార్కి కీర్తి గారు అంటే ఇష్టం అని క్లియర్గా చెప్పారు. ఫ్రెండ్స్. ఇష్టం అంటే హీరోయిన్ గా అంటే నేను ఇఫ్ ఫ్యాన్ ఫేవరెట్ అంటే అది రాశి. వై? బికాజ్ తను అప్పటికే కొన్ని సినిమాలు చేసి ఉంది, షీ హ్యాడ్ అ సర్టన్ ఫేమ్ అండ్ ఆల్. ఐ ఆల్వేస్ లైక్ రాశి ఫ్రమ్ బిఫోర్. సో ఆ చిన్న ఫ్యాన్ ఫేవరెట్ అనేది రాశి. సార్ మీరు తీసిన మూవీస్లో మీ ఫేవరెట్ ఒక 5 songs అంటే ఏం చెప్తారు? తొలి ప్రేమలో నిన్నెలా అండ్ ఈ వర్షానికి స్వర్శుంటే నీ మనసే తాకినగా అండ్ నిజమేనా అని చెప్పేసి దాంట్లో ఒక సాడ్ సాంగ్ ఉంటుంది. ఐ లైక్ దోస్ టూ. రంగ్దేలో ఒక సాంగ్ ఉంటుంది, ఏమిటో ఇది అని ఉంటుంది. ఏమిటో ఇది అనే సాంగ్ ఉంటుంది. ఐ లైక్ దట్ సాంగ్. 3 songs. మాస్టర్ అండ్ లక్కీ భాస్కర్లో నిజమా కళ. మీ ఫేవరెట్? సార్ మీరు సార్ మూవీ చేశారు, లక్కీ భాస్కర్ చేశారు. మన ఇండస్ట్రీ కాకుండా పక్కన ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చి హీరోస్ని అంత పెద్ద హిట్ చేశారు. మన తెలుగు వాళ్ళని ఎందుకు పెట్టి తీయలేదు ఆ సినిమాస్? యాజ్ ఐ సెడ్, నేను మిస్టర్ మజ్ను అండ్ రంగ్దే తర్వాత ఐ వాజ్ లిటిల్ లో ఆన్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను ఒకళ్ళ దగ్గరికి ఇక్కడ తెలుగులో నన్ను ఇద్దరు ముగ్గురిని అప్రోచ్ అవ్వడం జరిగింది, బట్ వాళ్ళకి నా మీద నమ్మకం ఉంటుందా లేదా అని నాకు డౌట్ ఫస్ట్. అదొకటి. ధనుష్ గారి నరేషన్ హ్యాపెండ్ వెరీ యాక్సిడెంటల్లీ. అక్కడికి వెళ్ళి ఆయన చెప్పి ఆయన ఒప్పుకోవాలి అనేది కాదు. అక్కడికి వెళ్ళి జస్ట్ ఆయన ఖాళీగా ఉన్నారు, ఆయన టైం దొరికింది, నరేషన్. సో ఆ సినిమా ఆయన ఇమీడియట్గా ఓకే అయిన తర్వాత ఎవ్రీబడి వర్ ఇన్ షాక్, సర్ప్రైజ్, ఒక మిక్స్డ్ వాట్ ఒప్పుకున్నారా, షాక్లో ఉన్నారు, అందరూ షాక్లో ఉన్నారు. సో అది అలా జరిగింది. అంటే మీరు తెలుగులో అంటే ఎవరైనా చెప్తే వాళ్ళు ఓకే అంటారా లేదా అని ఒక డౌట్ ఉండే, ఒక చిన్న సెల్ఫ్ డౌట్ ఉండింది. అండ్ అక్కడ కూడా వచ్చేసి నేను ఇప్పుడు ఈయనకి నరేషన్ ఇచ్చేసి ఒప్పించే అంటే ఎలాగన్నా ఇది అని కాదు. ఇట్ వాజ్ మోర్ లైక్
ట్రయల్ నరేషన్. ఆయనకి నచ్చిన తర్వాత అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ వెన్ ఇట్ కేమ్ టు లక్కీ భాస్కర్ టైంకి దుల్కర్ గారు ఈక్వలీ ఆ తెలుగు హీరో. మీకు అప్పటికి సీతారామం కూడా వచ్చేసింది, ఒట్టి మహానటి టైంలో అని అంటే మీరు యూనో ఇట్ మేక్ సెన్స్. బట్ సీతారామం ఆఫ్టర్ అ హ్యూజ్ సక్సెస్ ఇన్ తెలుగు, హ్యూజ్ సక్సెస్. సో హీ వాజ్ గుడ్ ఎనఫ్ టు బీ అ తెలుగు హీరో. హీఈస్ అ తెలుగు అంటే హీఈస్ వెల్ యాక్సెప్టెడ్ హియర్. ఆయన హీల్ బీ మోర్ బిలీవబుల్. దుల్కర్ గారి దగ్గరికి వెళ్తాం జరిగింది, చెప్పడం జరిగింది, హీ లవ్ ద సబ్జెక్ట్. అండ్ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఆయన మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు, ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అని. సార్ మీరు లక్కీ భాస్కర్ సినిమా ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏ హీరోతో తీద్దామని రెడీగా ఉన్నారు సార్? సూర్య గారు. ఇంకా మేమందరం ఫిదా, ఇంకా హ్యాపీగా వెయిట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సూర్య గారు వస్తారు. ఎందుకంటే ఆయనకి ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉన్నారు, గర్ల్స్ బాయ్స్ ఆల్మోస్ట్. నెక్స్ట్ రెడీగా ఉండండి అమ్మా, మన సూర్య గారు వస్తున్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ ఫ్యామిలీ ఫిల్మ్. సో బేసిక్లీ ఐ ఆల్వేస్ వాంట్ టు డూ, అంటే ఆఫ్టర్ మై ఫస్ట్ 3 films నేను డిసైడ్ అయింది ఏంటంటే నెవర్ రిపీట్ అ సేమ్ జానర్. సో అందుకే సార్ చేశాను. సార్ తర్వాత వచ్చేసి అగైన్ ఇంకొక ఎమోషనల్ సబ్జెక్ట్ చేయకుండా, ఎక్కడో ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యి నేను వచ్చేసి లక్కీ భాస్కర్ చేయడం జరిగింది. నో ఆఫ్టర్ లక్కీ భాస్కర్ వచ్చేసి దెర్ ఆర్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ ఆఫర్స్ ఆఫ్ బయోపిక్స్. ఈ బయోపిక్ చేస్తారా అని కొంతమంది నన్ను ప్రొడ్యూసర్స్ అడగడం జరిగింది. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ డెంట్ వాంట్ టు డూ అ పీరియడ్ ఫిల్మ్. సెకండ్ థింగ్ నో బయోపిక్. థర్డ్ నో కాన్స్పిరసీ థ్రిల్లింగ్ మూవీ ఈ కాదు. ఐ జస్ట్ వాంట్ టు గివ్ అ హ్యాపీ ఫ్యామిలీ ఫిల్మ్ టు ది ఆడియన్స్. చక్కగా ఒక చిన్న ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చేసి హ్యాపీగా చూసుకుని దే షుడ్ లాఫ్, దే షుడ్ స్మైల్, దే షుడ్ క్రై, దే షుడ్ గో ఆల్ మిక్స్డ్ తాలి. ఆయనతో ఎందుకు నెక్స్ట్ సినిమా తీయాలని రెడీ అయ్యారు సార్? లైక్ మెనీ అదర్స్ ఐమ్ ఆల్సో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సూర్య సార్. ఇలా లక్కీ భాస్కర్ తర్వాత వచ్చేసి మామూలుగా ఇలా ప్రొడక్షన్ వచ్చేసి ఇలా టచ్లోకి వెళ్ళినప్పుడు ఆయనకి 2-3 కథలు చెప్పడం జరిగింది. ఆ 2-3లో వచ్చేసి సార్కి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ బాగా నచ్చి ముందుకెళ్దామని చెప్పేసి అన్నారు. సార్ మూవీ సీక్వెల్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సార్ మూవీకి సీక్వెల్, లక్కీ భాస్కర్ మాత్రం సీక్వెల్ ఉంటుంది. సార్ నేను కొంచెం నించోమంటారా? హైట్ వచ్చి 5'6" ఉంటాను, కలర్ వచ్చి ఈ కలర్ సార్. కొంచెం అటు తిరిగిన ఇటు తిరిగిన ఓకే సార్. అక్కడ ఇంకా హీరోయిన్ బతికే ఉంది. సార్ ఆయనకి గర్ల్ ఫ్రెండ్ అట్లా ఏం లేదా సార్ సినిమా? లేదు పాపం, అంత డబ్బు సంపాదించినా అంత బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చినా ఇప్పుడు అమ్మాయితో తిరగలేదు ఆయన. అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంటుందా సార్? డోంట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. మీరు పని మనిషి కన్నా చాలా అందంగా, పని మనిషి కంటే అందంగా ఉన్నారని ఒప్పుకున్నారమ్మా. మొత్తానికి అయితే హీరోయిన్ గా పనికిరానని చెప్పేశారు డైరెక్ట్ గా. సార్ మూవీలో మై ఫేవరెట్ ఆది గారు కూడా ఉన్నారు. సో ఆది గారితో మీకు ఎట్లా అనిపించింది సార్ వర్కింగ్ కానీ, ఆయనతో బాండింగ్ కానీ? నాకు ఫస్ట్ తొలి ప్రేమ అప్పుడు దాంట్లో రాజుగారు అనే ఒక క్యారెక్టర్ ఉంది. వాళ్ళని అనుకుంటున్నప్పుడు అప్పుడున్న కమెడియన్స్ చాలా మంది, అంటే అప్పుడు దట్ వాజ్ ద టైమ్ అని కొంచెం ఇండస్ట్రీలో కూడా కమెడియన్స్ బాగా తక్కువ ఉన్నారు. అండ్ డేట్స్ వర్ బిగ్ ఇష్యూ. అండ్ మేము లండన్కి వెళ్తే వీ హ్యాడ్ టు డూ దట్ 30-day థింగ్ ఇన్ అ బంచ్. ఆ డేట్స్కి ఎవరు దొరకట్లేదు, ఎవరు ఎలా అనుకుంటున్నప్పుడు వరుణ్ వచ్చేసి, ఎందుకంటే నాగబాబు గారు అప్పుడు జబర్దస్త్ హైపర్ ఆది అని ఒక అతను ఉన్నాడు, ఒకసారి చూడండి. వరుణ్ గారు సజెస్ట్ చేసినప్పుడు నేను యాక్చువల్గా ఏంటంటే ఐ డోంట్ వాచ్ టీవీ మచ్. సో నాకు తెలీదు. సరే అప్పుడే అల్లరి నరేష్ గారితో సినిమా రిలీజ్ అయింది. దాంట్లో ఆది గారు వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ అండ్ హీ ప్లేడ్ ఎ వెరీ వైటల్ రోల్. ఐ వెంట్ టు ద మూవీ, ఐ వాచ్ ద మూవీ అండ్ హీ వాజ్ లైక్ కిల్లింగ్ ఇట్. ఆయన కామెడీ చేస్తుంటే నవ్వుతానే ఉన్నాను.
అసలు నాకు విపరీతంగా నచ్చింది. అసలు అసలు ఆయన పార్ట్ మొత్తం అసలు ఇట్ వాస్ హిలేరియస్. ఒకటి ఏదైనా చెప్పారనుకో, ఆయన ఇట్లనే ఉండి డైలాగ్ వేస్తారు, మనం పడి చచ్చిపోవాలి నవ్వలేక. అక్కడికి లండన్కి వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ వచ్చేసి హీ యూస్ టు యాడ్ అ ఫ్యూ హిస్ ఓన్ లైన్. సో అలాగా నాకు అక్కడ అదితో నాకు అలాగ ఫస్ట్ అలా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఈస్ బీన్ కంటిన్యూయింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఎక్సెప్ట్ వన్ ఫిల్మ్. తను అదే అలాగే కంటిన్యూ అవుతున్నాడు. అట్లీస్ట్ ఫర్ అ సీన్ ఐ జస్ట్ వాంట్ టు ఐ లైక్ హ్యావింగ్ హిమ్. మాది గారు ఎక్కడున్నా కూడా అందరికీ నచ్చేస్తారు సార్. ఆయన కామెడీ కానీ ఆయన టైమింగ్ కానీ అసలు హిలేరియస్గా ఉంటుంది. మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆఫ్ ద ఏంటి కెమెరా ఈజ్ అ వెరీ హంబుల్ పర్సన్. అంటే అసలు ఏంటి ఇక్కడ ఉన్నారైనా అన్నట్టు ఉంటారు. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ ఆది గారు నెక్స్ట్ అన్ని సినిమాల్లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. సార్, లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ అయినప్పుడు మీ నాన్నగారు రివ్యూ ఇచ్చారు, ఇది నా కొడుకు తీశారు అని. సినిమా చాలా బాగుంది, మిడిల్ క్లాస్ పీపుల్కి బాగా కనెక్ట్ అవుతుంది. త్రూ అవుట్ ద సినిమా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అప్పుడు ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి సార్? ఐ ఫెల్ట్ హ్యాపీ. హ్యాపీ. యా, వి డోంట్ మా నాన్నగారు కానీ నేను కానీ వి డోంట్ షో దట్ ఎమోషన్, టూ మచ్ ఆఫ్ ఎమోషన్ అదేం ఉండదు. వీఆర్ హ్యాపీ. ఏమంటారు, హీ లైక్స్ ఇట్, హీస్ బ్రూటల్ వెన్ హీ డజంట్ లైక్ ఇట్. అలాగని చెప్పేసి మరీ విపరీతంగా నచ్చినప్పుడు కూడా ఐ థింక్ హీ టోల్డ్ ద కెమెరా పీపుల్ దేర్. ఐ డోంట్ థింక్ హీ నెవర్ టోల్డ్ మీ ఆల్సో. సార్, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది, చెప్పమంటారా? మీతో మాట్లాడుతుంటే రేసుగుర్రం సినిమా చూసారా సార్ మీరు? అందులో శృతి హాసన్ షాక్ కొట్టిన ఇన్సైడ్ ఫీల్ అవుతుందండి. ఏ ఫీలింగ్స్ అయినా మీరు ఇన్సైడ్ పెట్టుకుని హంబుల్గా కూల్గా. నాకు జరిగిన దాని మీద నేను పెద్దగా నాకు అనిపిస్తుంది అంటే లక్కీ భాస్కర్ సక్సెస్ వాజ్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఒక బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు ఆడితే మనం కొంచెం కెరియర్లో ముందుకు వెళ్తామని. ఆ సినిమా హిట్ అయిందన్న తర్వాత ఇట్స్ లైక్ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఐ వాజ్ హ్యాపీ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు స్లీప్. నిజంగా ఒక 15 days వచ్చేసి ఆ సినిమా మీద ఎలాగైనా దీన్ని మంచి హిట్ చేయాలని ఒక ఇది ఉండి, దాని తర్వాత ఆ సినిమాకి వచ్చేసి మనం అనుకున్న దానికన్నా మంచి టాక్ వచ్చినప్పుడు ఆ రియాక్షన్ ఏమి ఉండదు. ఒక చిన్న సిరీన్ ఇది ఒక చిన్న మెడిటేషన్ టైప్లో ఉంటుంది. అండ్ ఎందుకో ఐఎమ్ టూ స్కేర్ టు ఎంజాయ్ సక్సెస్ ఆల్సో. ఒక హిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది టెన్షన్ ఉంటుంది, అదే భయం. సో అది భయం ఉన్నది ఎక్కువ. లక్కీ భాస్కర్ ఇంత హిట్ అయిన తర్వాత మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఎవరు సార్? చాలామంది యాక్చువల్గా నాకు తొలి ప్రేమ అప్పుడు చిరంజీవి సార్ ఇంటికి పిలిచి మమ్మల్ని అందరినీ పిలిచి బొకే ఇచ్చారు. అండ్ అగైన్ లక్కీ భాస్కర్ కూడా మళ్ళీ సార్ వచ్చేసి చూసి హీ వాజ్ లైక్ లిటరలీ హీ వాజ్ డైసెక్టింగ్ ఎవ్రీ సీన్ అండ్ హీ వాజ్ telling me how much he loved each scene. అది చెప్తున్నప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే దీస్ వర్ ద మ్యాట్నీ ఐడల్స్. అంటే ఐఎమ్ అన్ 80s kid. ఫర్ మీ బిగ్ 4 అంటే నాకు ఇప్పటికీ వాళ్ళే. చిరంజీవి నాకు బిగ్ 4 అంటే నాకు ఎప్పటికీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళ నుంచి నాకు ఏమొచ్చినా సరే నాకు వచ్చేసి ఇట్ విల్ బి లైక్ అ బిగ్ మూమెంట్. సో బాలకృష్ణ సార్ సినిమా చూసారు, హీ లవ్డ్ ఇట్. కలిసినప్పుడు ఒకసారి నాగార్జున గారు కూడా సార్ ఆల్సో టోల్డ్ మీ హీ లవ్డ్ ఇట్. వెంకటేష్ గారు వచ్చేసి పర్సనలీ కాల్డ్ మీ, వి మెట్. సో యూనో మన చైల్డ్హుడ్ ఐడల్స్ వచ్చేసి ఒక ఇంటరాక్షన్ ఉంటుంది చూసాను. వి మస్ట్ హ్యావ్ గాట్ ఏంటి ప్లెంటీ ఎన్ నెంబర్ ఆఫ్ కాంప్లిమెంట్స్ అండ్ ఏంటి కాల్స్. బట్ సంథింగ్ ఒక మనం వర్షిప్ చేసే వాళ్ళని దగ్గర నుంచి ఒక మంచి మాట వస్తే చాలా సరిపోతుంది. అదే సక్సెస్ అనిపిస్తుంది. పెద్ద వెరీ వెరీ హ్యాపీ. మీకు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఇష్టం అని చెప్పారు. చిరంజీవి గారితో నెక్స్ట్ ఏదైనా సినిమా తీయాలి అనుకుంటే లవ్ స్టోరీ తీస్తారా, ఫ్యామిలీకి సంబంధించిన సినిమా తీస్తారా? యాక్షన్ సినిమా తీస్తారా? బాలకృష్ణ గారితో సోషల్ సినిమా. నాగార్జున గారితో యాక్షన్. విజయ్ దేవరకొండతో అయితే ఏ సినిమా తీస్తారు? మేబీ సంథింగ్ లైక్ రాక్ స్టార్, రౌడీ బాయ్. సార్, మీరు ఇన్ని మూవీస్ అంటే లక్కీ భాస్కర్ కానీ సార్ కానీ మీరు తీసిన మూవీస్లో సక్సెస్ చూశారు. మీరు తీసిన ఏదైనా సినిమాలో మీరు అనుకున్నంత రీచ్ రాకపోతే దాన్ని మీరు ఎట్లా ఫేస్ చేశారు రిలీజ్ అయిన తర్వాత? యాక్సెప్ట్ చేశాను. మిస్టర్ మజ్ను వచ్చేసి సెకండ్ హాఫ్లో వచ్చేసి దేర్ టూ మెనీ ఫ్లాస్. అంటే ఫస్ట్ సినిమా తర్వాత మేబీ ఐ గాట్
too carried away or something happened and నాకు అఖిల్ is a good friend and when you don't do well with your friend ఒక చిన్న మార్క్ అలా ఉండిపోతుంది, ఒక చిన్న రిగ్రెట్ that you have to carry for the rest of your life. అదొక చిన్నది ఉంటుంది. అండ్ బట్ ఏంటంటే నాకు చూడంగా నాకు అర్థమైపోయింది అండ్ ఎంత తొందరగా యాక్సెప్ట్ చేస్తే అంత తొందరగా యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. లేకపోతే డినయల్, we start blaming the people around us. తిన వల్ల అవ్వలేదు, తన వల్ల అవ్వలేదు అని చెప్పేసి we start trying to pick reasons other than yourself. So you might as well accept the fact that you didn't do well and move on. సో ఎవరిని బ్లేమ్ చేయకుండా మనం యాక్సెప్ట్ తీసుకుంటే అక్కడితో క్లియర్ అయిపోతుంది. డైరెక్టర్ హ్యాస్ టు టేక్ ద ఫస్ట్ బ్లేమ్. ముఖం మీద చెప్పేస్తున్నారు అంతే. ఇట్లా ఉంటే హ్యాపీ. మనం వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేయకుండా మన మిస్టేక్ మనం ఒప్పేసుకుంటే హ్యాపీగా ఉంటాం. సార్ మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు సార్? నాకు మణిరత్నం గారు అండ్ త్రివిక్రమ్ సార్. త్రివిక్రమ్ గారు, మణిరత్నం గారు అంటే నన్ను మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ చేసిన పీపుల్ వీళ్ళిద్దరు. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక మంచి విషయం నేర్చుకున్నాను అంటే మణిరత్నం గారి సినిమాలు వెన్ యూ సీ ఇట్ హీ బ్రేక్స్ ఆల్ ద స్టీరియో టైప్స్. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొస్తే ద సేమ్ యాంగర్, ద సేమ్ కాన్వర్జేషన్స్ ఆయన దాంట్లో వచ్చేసి డిఫరెంట్గా అప్రోచ్ అవుతారు. దే డోంట్ బీ లైక్ మనకి కొంచెం ఆ డ్రామా వచ్చేసి కొత్తగా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఐ ట్రై టు అప్రోచ్ ద సీన్స్ దట్ వే, more natural things. And again same in the case of Trivikram sir's writings. And asalu mundu ante oka generation ni he changed the way of writing, putting the words, the writing comedy. ప్రతి వచ్చినప్పుడు అంతా కూడా మనకు కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం అంటే నువ్వు నాకు నచ్చో I think was the film that I thought wow, రైటింగ్ ఇలా కూడా చేస్తారా. దాని ముందు స్వయంవరం, చిరునవ్వుతో వీటికి ఈ సినిమాలు ఉన్నాయి. ఐ సా కామెడీ ఇన్ దెమ్, బట్ నువ్వు నాకు నచ్చో వాజ్ ద ఫిల్మ్ దట్ షో ద డెప్త్. ఫ్యూ లైన్స్ వెంకటేష్ గారు టాక్స్ అబౌట్ హిస్ ఫాదర్, వాట్ ఈస్ సక్సెస్, వాట్ ఈస్ నాట్. ఆ సీన్ అప్పుడు వచ్చేసి అంటే ఒక పర్స్పెక్టివ్ అంటారు చూడండి, లైఫ్ పర్స్పెక్టివ్ చూపించిన సినిమా నాకు. అది ఆ ఇన్ఫ్లుయెన్స్ నాకు ఎప్పుడూ ఉంటుంది. ప్రెజెంట్ అయితే పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ అవుతుంది. మీ నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా? సో బేసిక్లీ సమ్టైమ్స్ we should not get into a film thinking that it's a pan India film. అది ఒక మంచి సబ్జెక్ట్ రాసి దాని తర్వాత దాని రీచబిలిటీ బట్టి మనం వచ్చేసి whether we have to go all India release or only South or only Telugu అలా ఫిక్స్ అవ్వాలి. సో జస్ట్ బికాస్ ఎవ్రీబడి కూడా కాదు, మీకు వచ్చేసి ట్రై చేస్తున్నారు. అవుట్ ఆఫ్ 10 films ఓన్లీ 1 film is becoming a pan India film. మీకు ఆ బిగ్ 4లో వచ్చేసి మీకు ఆ హిందీ పెనిట్రేషన్ ఉంది కాబట్టి దే ఆర్ ప్లానింగ్ దట్. అలా ప్లాన్ చేసుకోవాలి కానీ we shouldn't aim for pan India and increase the budgets. మామూలుగా we have to win the turf first. మన సొంత గడ్డ మీద మనం గెలవాలి. అనవసరంగా వచ్చేసి ఇది వాళ్ళకి నచ్చుద్ది లేకపోతే ఇది వాళ్ళని కూడా క్యాటర్ చేయాలి. ఐఎమ్ రిలీజింగ్ దిస్ మూవీ పాన్ ఇండియా అని చెప్పేసుకుంటే ముందు విల్ బి చీటింగ్ అవర్ సెల్ఫ్ బై స్పెండింగ్ మోర్. ఇబ్బంది పెట్టినట్టు. సార్ మీరు లవ్ మూవీస్ చేస్తున్నారు, సో రియల్ లవ్ అంటే ఏంటి సార్? ఫిక్షన్. నిజమైతే బాగానే ఉంటుంది, నిజం కాకపోతేనే డేంజర్ అవుతుందంట. సార్ ఇప్పుడున్న జనరేషన్లో లవ్ చేసుకొని విడిపోతున్న వాళ్ళు ఉన్నారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకొని విడిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు? రెస్పెక్ట్ ఈచ్ అదర్ స్పేస్. సార్ మరి ఇంత షార్ట్ కట్లో చెప్తే మా వాళ్ళకి అంటే ఎలా చెప్తాం అంటే పీపుల్ మూవ్ ఆన్ వెరీ క్విక్లీ. నో వన్ ఈస్ గోయింగ్ టు టేక్ ఈవెన్ అ స్లైటెస్ట్ insult or anything. So I think respect each other's comfort and adi len roju if they're happy being separate, let them be separate. Emundi happy thing main important. Happiness is most important thing. If you are staying together unhappily, danikana vidipothe happy ga undalanటే vidipotame better. అంత పెళ్లి చేసుకొని అంత లవ్ చేసుకొని కలిసి ఉండడానికే కదా సార్. వెన్ యు ఆర్ అన్హ్యాపీలీ మ్యారీడ్ ఇట్స్ మోర్ టాక్సిక్ దెన్. అంటే అది ఫ్యామిలీ మీద కూడా పడుతుంది కదా సార్. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు విడిపోతే అది ఒక ఫ్యామిలీ మీద కూడా పడుతుంది కదా. ఎంత చేసాము ఇట్లా అని కూడా ఫ్యామిలీ కూడా డిసప్పాయింట్ అయిన డేస్ ఉంటాయి. కలిసి ఉంటే వీళ్ళిద్దరూ సఫర్ అవుతూ ఫ్యామిలీస్ మొత్తం సఫర్ అవుతాయి. విడిపోతే ఓ 2 రోజులు ఏడ్చి దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఏంటారు రెస్ట్. హ్యాపీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు బాగా హ్యాపీగా ఉంటే ఏం చేస్తారు? నిద్రపోతాను. ఐ స్లీప్. హ్యాపీగా ఉంటే పడుకుంటారు సార్. హ్యాపీగా ఉంటే నిద్ర పట్టదు అంటారు కదా. లేదంటే మై వే ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇస్ స్లీపింగ్, ఈటింగ్
మేబీ ఆయన ఎక్కడికి వెళ్ళాను షాపింగ్ హైదరాబాద్ సార్, మీరు ఎక్కడైనా చేస్తూ ఉంటారు? ఎక్కడుంటే అక్కడ. ఎక్కడుంటే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? నాకు చికెన్ 65. సార్ మీరు సార్ మూవీలో ఎడ్యుకేషన్ గురించి బాగా చెప్పారు. ఇప్పుడున్న ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మీరు ఏం చెప్తారు? ప్రైవేట్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్, గవర్నమెంట్ ఈస్ గెటింగ్ దేర్. ఇట్స్ బెటర్ దెన్ వాట్ ఇట్ యూస్ టు బి. పర్లేదు, అంటే ఇట్ విల్ గెట్ దేర్. బోత్ ది గవర్నమెంట్స్, బోత్ ది స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అనే దానికి చాలా కష్టమైతే పడుతున్నారు. సో దే ఆర్ గెటింగ్ దేర్ కాబట్టి మేబీ ఇన్ 1-2 years వచ్చేసి మోర్ దాన్ ద గవర్నమెంట్ ప్రొవైడింగ్ stuff, I think people have to be open to go to send their kids to government schools or government colleges. గవర్నమెంట్ స్కూల్స్లో వేయాలి అంటేనే ఇప్పుడు చాలా భయపడుతున్నారు బేసిక్గా. అమ్మో వాళ్ళు ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు, కరెక్ట్గా ఉందో కన్నా ఏంటి నామోషిగా ఫీల్ అవుతున్నారు. బిఫోర్ వీ సే గవర్నమెంట్ ఈజ్ నాట్ ప్రొవైడింగ్, గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ బట్ యూర్ నాట్ రెడీ టు సెండ్ యువర్ కిడ్ బికాస్ మన పక్కింటి వాళ్ళు లేకపోతే వాళ్ళు వచ్చేసి దే ఆర్ స్టడీయింగ్ ఇన్ అ బెటర్ స్కూల్ అని. ఓకే, ఐ థింక్ వీఆర్ అట్ అ పొజిషన్ వేర్ వీ షుడ్ స్టాప్ blaming the system and you have to accept the system because system is ready to provide. Risk తీసుకోవచ్చు అంటారా గవర్నమెంట్ స్కూల్స్ కి? There's nothing like risk. ఇప్పుడు any village to town they're providing what is required. If you want AC, government will not give you AC. If you want education, government is ready to give you education. So what are you paying for, education or comfort? వేరియేషన్ ఓన్లీ కంఫర్ట్ లో మాత్రమే ఉంది అంటున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఏబిసిడీలు అక్కడ ఏబిసిడీలు ఇక్కడ వచ్చేసి ఏబిసిడీలు మారుతాయా? వీళ్ళు మారుతాయా? అయ్యే కదా. ఏదైనా ఒకటి చెప్తే మా దగ్గర ఇంకేం ఉండదు సార్, మేము జిప్ వేసుకోవాలి ఇట్లా, అంత క్లియర్గా చెప్పేస్తున్నారు. అందుకే మీ మూవీస్ కూడా అంత క్లియర్ కట్గా ఉంటున్నాయి. అయ్యో థ్యాంక్ యూ. మీరు 1 day సీఎం అయితే ఏం చేంజ్ చేయాలి అనుకుంటారు? ముందు నేను రిజైన్ చేస్తాను. అదేంటి సార్? బికాస్ నాకు నిజంగా పాలిటిక్స్ గురించి ఐడియా లేదు. సో నాలాంటోడు ఒకవేళ 1 day సీఎం అయితే మాత్రం తీసుకునే రేషనల్ డెసిషన్స్ మంచిగానే చెడుకే ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను. సో అలాంటి మాకొద్దు, మేము ఉన్న హ్యాపీ ఇప్పుడు డైరెక్షన్లో హ్యాపీగా ఉన్నాం, మేము అలాంటి చేయమని చెప్తున్నారు. సార్ మీరు లక్కీ భాస్కర్ సినిమాలో స్టాక్ మార్కెట్ గురించి చాలా బాగా చెప్పారు. మీరు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనుకున్నారా? ఒక ఆస్ట్రాలజర్ వచ్చేసి ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు అన్నాడు, నీకు అచ్చరా అన్నాడు. అందుకే అప్పటి నుంచి నేను అసలు నమ్ముతారా? వై నాట్. ఇప్పటి వరకు ఇంత కూల్గా ఉండి లాస్ట్లో బ్లాస్ట్ ఇచ్చారేంటి మాకు? బోత్ సైడ్స్ రెండు ఉంటాయి. ఆయన చేయొద్దన్నారని చేయట్లేదు ఎందుకు. అప్పుడు చిన్న సైన్స్ కూడా అలాగే ఉన్నాయి. పెడదాం అనుకున్న దాంట్లో రేపు పెడదాం అనుకున్న స్టాక్ ఈరోజు 10 రూపాయలు పడిపోయింది. సో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేశారు, వద్దురా బాబు నిజం చెప్తున్నట్టు. మీరు ఒక మూవీ స్టార్ట్ చేసే ముందు ఈ దేవుడిని దండం పెట్టుకొని స్టార్ట్ చేయాలి, నాకు అంత మంచి జరుగుతుంది అని అనుకున్న దేవుడు మీ ఫేవరెట్ ఎవరు సార్? మీ ఫేవరెట్ దేవుడు ఎవరు? నేను యాక్చువల్గా నాకు భక్తి ఎక్కువ, చాలా ఎక్కువ. సో నేను అందరి దేవుళ్ళకి దండం పెట్టుకుంటాను. ఇక్కడ మామూలుగా యూజువలీ నేను ఏమైనా స్టార్ట్ చేస్తుంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను, ఫిలిం నగర్ దగ్గర. నమో వెంకటేశాయ నా ఫేవరెట్ కూడా. సార్ మీరు తిరుపతి వెళ్తూ ఉంటారా సార్? వెళ్తాను, ఇయర్లీ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్. సో మీరైతే ఒక హ్యాపీ థింగ్ అయినా ఒక బాధ అయినా ఏదైనా ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి చెప్పేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మీరు కిసిక్ టాక్స్కి వచ్చినందుకు, మా ఆడియన్స్ అందరికీ మీకున్ని తెలివి మాకు పంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎలా అనిపించింది మా షోకి రావడం? ఇట్ వాస్ ఫంటాస్టిక్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. వెల్కమ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిగ్ టీవీ నుంచి కూడా మీకు చాలా చాలా హ్యాపీ అనిపించింది మీరు రావడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ ఇండస్ట్రీలో రికమెండేషన్ ఉంటే తొందరగా ఆఫర్స్ వస్తాయి అనేది ఎంత నిజం సార్? నాట్ రియలీ. యూ గెట్ అన్ అపాయింట్మెంట్ వరకు సిఫార్సు హెల్ప్ అవుతుంది. సార్ మీరు సార్ మూవీ చేశారు, లక్కీ భాస్కర్ చేశారు, మన తెలుగు వాళ్ళని ఎందుకు పెట్టి తీయలేదు ఆ సినిమాస్? ఇప్పుడు నేను ఒకళ్ళ దగ్గరికి ఇక్కడ తెలుగులో నన్ను కొంత 2-3 అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ లక్కీ భాస్కర్ సినిమా ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏ హీరోతో తీద్దామని రెడీగా ఉన్నారు సార్? సూర్య గారు. ఫ్యామిలీ మొత్తం వచ్చేసి హ్యాపీగా చూసుకుని దే షుడ్ లాఫ్, దే షుడ్ స్మైల్, దే షుడ్ క్రై, దే షుడ్ గో ఆల్ మిక్స్డ్ తాళి. సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది, చెప్పమంటారా?